హాయ్ అండి. మొన్న బొత్స సత్యనారాయణ గారు అయితే కొంచెం అస్వస్థతకు గురయ్యారండి. ఎందుకంటే ఏదైతే వెన్నుపోటు దినం సంబంధించి వాళ్ళు ఏదైతే వైసీపీ వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారో ఆ రోజునైతే సడన్గా అయితే బొత్స సత్యనారాయణ అయితే కళ్ళు తిరిగి పడిపోవడం చూసాం ఆయన స్టేజ్ పైన అయితే. ఎందుకంటే ఆయనకి వయసు ఏజ్ ఎక్కువైంది కాబట్టి కొంచెం షుగర్ ఉండొచ్చు, బీపీ ఉండొచ్చు. దాని కారణంగా ఎక్కువ ఎండ కూడా ఉన్నట్టుంది. దాని కారణంగా అయితే సడన్గా అయితే ఆయన కళ్ళు తిరిగి అక్కడనే పడిపోవడం చూసాం. ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ చేశారు. హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత ఆయన నిదానంగా కోలుకుంటున్నారు. ఇప్పుడు కూడా ఆయన నుంచి కరెక్ట్ అయిన సమాచారం అయితే రావట్లేదు ప్రస్తుతం అతని నుంచి. కానీ ప్రస్తుతానికి అయితే కొంచెం సీరియస్గానే అస్వస్థత ఉన్నట్టయితే తెలుస్తూ ఉంది ఆయన క్లియర్గా. పూర్తిగా ఇంకా కోలుకోలేదని అయితే చెప్తా ఉన్నారు బొత్స సత్యనారాయణ అయితే. చూడాలి, చాలా సీనియర్ నాయకుడు. ఇంతకుముందు కాంగ్రెస్లో చాలా ముఖ్యమైన నాయకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత వైసీపీలో జాయిన్ అయ్యాడు. వైసీపీలో కూడా చాలా ముఖ్య నేతగా ఉన్నాడు, మంత్రిగా పనిచేశాడు. చాలా ఉత్తరాంధ్రలో చాలా గట్టి నాయకుడు ఆయన. మరి చూద్దాం, మరి వైసీపీకి మంచి గట్టిగా నిలబడే వ్యక్తి ఆయన. చూద్దాం ఏం జరగబోద్దో. ప్రస్తుతానికి అయితే ఆయన అయితే హాస్పిటల్ జాయిన్ అయ్యారు. ప్రస్తుతానికి అతను రికవర్ అయ్యాడా లేదనేది అయితే బులెటిన్ అయితే మనకైతే రిలీజ్ చేయలేదు. వాళ్ళ ఫ్యామిలీ నుంచి కూడా ఎలాంటి సమాచారం అయితే మనకైతే రాలేదు. ప్రస్తుతానికి అయితే ఆయన కొంచెం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఏజ్ రీత్యా ఇమీడియట్గా కోలుకోవడం అంటే అంత విషయం కాదు. కాబట్టి నిన్న పబ్లిక్ ఎందుకంటే వెన్నుపోటు దినం ప్రకటించి నాయకులందరూ బయటకు వచ్చి టీడీపీ పాలనపై లేకుంటే కూటమి పాలనపై వ్యతిరేకంగా వాళ్ళు అయితే పోరాటం చేశారు కదా. అలాంటి టైంలో ఆయన జరగటం అనేది అన్ఫార్చునేట్లీ. చూద్దాం, మరి ఆయన త్వరగా కోలుకొని బయటకు వచ్చి మళ్ళీ ప్రజా జీవితంలో మంచి గడపాలని కోరుకుందాం.